నమో వెంకటేశాయ. పారిజాతగిరిపై వెలసిన శ్రీనివాసుడు. చుట్టూ పారిజాత వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణం నడుమ 7 కొండల్లో విరాజిల్లుతుంది గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. జంగారెడ్డి గూడెంలో ఉన్న ఈ క్షేత్రంలో వెంకటేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. పచ్చని పంట పొలాలు, ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య వెలసిన క్షేత్రమే వెంకటేశ్వర స్వామి ఆలయం. గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలిచే ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని తల్లా దేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న 7 కొండల్లో 6వ కొండపైన స్వామి స్వయంభువుగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీదేవి, ఎడమ భాగాన గోదాదేవి ఆళ్వారు ఆచార్యులు కొలువై కనిపిస్తారు. కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే, శ్రీనివాసుడి వెలసనే కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని చూడవచ్చు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి, దుర్గా, సరస్వతి, గాయత్రీదేవి ఆలయాలు, గోశాల ఉంటాయి. అదేవిధంగా మెట్ల మార్గంలో గణపతి, గోవిందరాజస్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి పేర్చి గూడులా కడితే చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కళ నెరవేరుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందని, ఆరోగ్య ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం చుట్టూ పక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ గుడికి తిరుమల పారిజాత గిరి అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతున్నది. స్థల పురాణం దాదాపు 60 ఏళ్ల కిందట చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి, ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న 7 కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయని, అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడట. దాంతో ఆ భక్తుడు 7 కొండల్ని వెతికితే 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయట. ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా నిర్మించాడట. క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని, కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్లదారిని నిర్మించారని అంటారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అని, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పారిజాతగిరిగాను పిలుస్తూ ఉంటారు భక్తులు. తిరుమల తరహాలోనే ఇక్కడ ఆగమ వైఖానస పద్ధతిలో అర్చనలు జరుగుతుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించిన తరహాలోనే ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. రోజు త్రికాల పూజలతో పాటు ప్రతి మంగళవారం స్వామికి బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన ఉంటుంది. శుక్రవారం నాడు అభిషేకము, ప్రతి నెల పూర్వ పల్గుణ నక్షత్రం రోజున గోదాదేవికి, ఉత్తర పల్గుణ నక్షత్రం రోజున పద్మావతీదేవికి విశేష పూజలు చేస్తారు. పూర్వ పల్గుణి నక్షత్రం రోజునేమో గోదాదేవికి, ఉత్తర పల్గుణి నక్షత్రం రోజున పద్మావతీదేవికి విశేష పూజలు చేస్తారు. వైశాఖ మాసంలో 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను, స్వామికి నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలు అంటారు. అదేవిధంగా ఆశ్వయుజ మాసంలో పవిత్ర ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాసంలో అధ్యయన ఉత్సవాల పేరుతో స్వామికి విశేష ఉత్సవాలు చేస్తారు. ప్రధానంగా ధనుర్మాసంలో 27వ రోజున కోడారై అనే ఉత్సవము ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఆ రోజున 108 గంగాళాలతో అక్కార అడిసెల్ అంటే చక్కెర పొంగలి, బెల్లంతో చేసిన పొంగలు, గుడాన్నమని ప్రసాదము నివేదిస్తారు. ఈ ప్రదేశానికి మనం వెళ్ళాలి అంటే ఏలూరు లేదా రాజమహేంద్రవరానికి రైలులో వస్తే అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉన్న జంగారెడ్డిగూడెము ఉంటుంది. పట్టణానికి బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. జంగారెడ్డిగూడెము బస్టాండ్ నుంచి ఆటోల ద్వారా గుడికి పోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ఆళ్వారుపేటకు ఈ క్షేత్రము 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అక్కడ నుంచి బస్సు ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చు. ఎప్పుడైనా మీకు వీలు కలిగినప్పుడు ఈ ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, గోదాదేవిని, పద్మావతి అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి ఆనందిస్తారని ఆశిస్తూ, ఇదిగోండి కోడాల వెళ్ళై గంగాళాలతో ఆ రోజు 27వ రోజు అమ్మవారికి అయ్యవారికి అక్కార అడిసెలు అనే ప్రసాదాన్ని నివేదన చేస్తారు. కూడారై వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి తిరుప్పావై ఉత్సవం సందర్భంగా ధనుర్మాసంలో జరిపిన విశేష కార్యక్రమం. ఊరి పేరు పారిజాతగిరి, తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుడు. పారిజాతగిరిపై వెలసిన శ్రీనివాస గోదా పద్మావతీ దేవి. హరి ఓం తత్సత్.